నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక రసవత్తరంగా మారింది. 185 మంది బరిలో నిలిచారు. భారీగా అభ్యర్థులు ఉండటంతో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది ఈసీ. బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్కు 5 రోజులు పడుతుందన్నారు రజత్ కుమార్. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఎంపీ కవిత పోటీ చేస్తున్న చోట రైతులు భారీగా నామినేషన్లు వేయడంతో బ్యాలెట్ పేపర్తో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది ఈసీ. మొత్తం 185 మంది పోటీలో ఉండటంతో బ్యాలెట్ ప్రింటింగ్ చేయాలని చంచల్గూడ ప్రింటింగ్ ప్రెస్ కు ఆదేశాలిచ్చారు అధికారులు. నైట్ డ్యూటీలో కూడా అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించారు ఈసీ రజత్ కుమార్. ఈ 2 రోజుల్లో ఏ సమయంలోనైనా నిజామాబాద్ పార్లమెంట్ బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ కు ఇస్తామని నోట్ పంపారు రజత్ కుమార్. ఎన్నిక వాయిదా వేసే అధికారం తన చేతిలో లేదని కేంద్ర ఎన్నికల సంఘం డిసైడ్ చేయాలని చెప్పారు. తాము బ్యాలెట్ పేపర్ తో ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రింటింగ్ కు 5 రోజులు టైం పడుతుందన్నారు రజత్. 5 days ప్రింటింగ్ కి టైం పడుతుంది. 5 days బ్యాలెట్ సెట్టింగ్ కి, ఈవీఎం సెట్టింగ్ కి మనకు అంటే కమిషనింగ్ అంటాము, ఈవీఎం కమిషనింగ్. సో దానికి మళ్ళీ అంటే మనకు 5 days పడుతుంది. 10 days are required for doing this exercise. So very tight time schedule ఉంది. అయిన తర్వాత we have to check, we have to place 10th కి పోలింగ్ పార్టీస్ తో పాటు డిస్పాచ్ చేయాలి. నిజామాబాద్ లోక్సభ స్థానంలో మొత్తం 185 మంది అభ్యర్థుల్లో 178 మంది ఎర్రజొన్న, పసుపు రైతులు పోటీ పడుతున్నారన్నారు సీఈఓ. 189 మందిలో 4 అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకున్నారని చెప్పారు. నిజామాబాద్ లో 1718 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అభ్యర్థులకు ఈసీఐ గుర్తులు కేటాయిస్తుందని, బ్యాలెట్ పేపర్ల ప్రతిపాదనలు ఇప్పటికే పంపామని చెప్పారు. జాతీయ, ప్రాంతీయ పార్టీల గుర్తులకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తామన్నారు సీఈఓ. అంటే మాకు పంపించిన తర్వాత వాళ్ళు ఫార్మ్ ఏలో క్యాండిడేట్ పేర్లు, ఫోటోలు ఇన్ ఆల్ఫాబెటికల్ అరేంజ్డ్ ఇన్ ద 3 categories: నేషనల్ అండ్ స్టేట్ పార్టీస్, అదర్ పార్టీస్ అండ్ ఇండిపెండెంట్స్ అండ్ అదర్స్. ఈ 3 కేటగిరీస్లో మాకు లిస్ట్ పంపిస్తారు. దట్ లిస్ట్ విల్ బి ఆల్ఫాబెటికలీ కరెక్ట్, స్పెల్లింగ్ కరెక్ట్ ఉండాలి, పేరు కరెక్ట్ ఉండాలి, ఫోటో కరెక్ట్ ఉండాలి. These things will take time. It will start coming. 185 ఉన్నాయి అక్కడ. There is all likelihood, or I mean it's guaranteed that we have to go for a ballot paper there. రైతు సమస్యల పరిష్కారం కోరుతూ అన్ని పార్టీలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నామన్నారు రైతులు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రైతుల సమస్యలు పరిష్కరించాల్సిందే అని డిమాండ్ చేశారు. రైతు సమస్యలు పరిష్కరించకుంటే లోకల్ బాడీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని హెచ్చరించారు. వాళ్ళ పసుపుకు మద్దతు ధర లేక, ఎర్రజొన్నకు మద్దతు ధర లేక, మరి వాళ్ళ కడుపు మండి రైతులు రోడ్డెక్కడం జరిగింది. వర్గానికి మూకుమ్మడిగా రైతుల నామినేషన్లు వేసి మరి మా రైతుల తరఫున ఒక్కరిని ఉంచుకొని వారిని పార్లమెంట్లో మరి కూర్చోబెట్టడానికే ఈ విధంగా మేము చేసినాం. నిజామాబాద్ పార్లమెంట్ కు సంబంధించిన 185 అభ్యర్థుల ఫోటోలు తీసుకుని ఈసీ ఆఫీస్ కు రావాలని నిజామాబాద్ ఎన్నికల అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. తెలుగు అక్షరాల ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో అభ్యర్థి పేరు, ఫోటో, కేటాయించిన గుర్తు, పార్టీ వంటి వివరాలను ప్రూఫ్ రీడింగ్ చేసి ప్రింటింగ్ కు ఇవ్వనుంది ఈసీ.